కర్నూలు జిల్లా ఆదోనిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాజా అనే బాలుడిపై దాడి చేశాయి. గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 3 నెలల క్రితం ఒక బాలుడు వీధి కుక్కల దాడిలో మృతి చెందాడని తెలిపారు. పట్టణంలోని వెంకన్నబావి దగ్గర ఉన్న పాఠశాల ఆవరణంలో చెత్త వాహనాలు ఆపుతున్నారని, దుర్వాసనతో పిల్లలు చదువుకోవటానికి చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. చెత్త తీసుకొచ్చే వాహనాల కుక్కలు కింద పడుతుంటున్నాయన్నారు. దీంతో స్కూలు విద్యార్థులపై వీధి కుక్కలు దాడి చేస్తున్నాయన్నారు. మున్సిపల్ కమిషనర్కు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా శానిటేషన్, చెత్త బండ్లను తొలగించి వీధి కుక్కల బారి నుంచి రక్షించాలని సజత్ హుసేన్ అధికారులను కోరారు. 2 ఎలిమెంటరీ స్కూల్ ఉన్నాయి. మున్సిపాలిటీ ఎలిమెంటరీ స్కూల్ ఉర్దూ మీడియము మరియు తెలుగు మీడియము. అక్కడ దాదాపు 100 నుంచి 150 మంది పిల్లలు చదువుకుంటా ఉన్నారు. అదే స్కూల్ ఆవరణలో ఈ మున్సిపాలిటీ శాఖకు సంబంధించింది శానిటరీ సెక్షన్ సంబంధించిన ట్రాక్టర్లు ప్లస్ శానిటరీ సెక్షన్ కూడా అక్కడే ఉంది. దాన్ని ఉండడం వల్ల దుర్వాసన వల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. అనేక కుక్కలు అక్కడే నివాసం ఉంటా ఉన్నాయి. అక్కడ పిల్లలు పోయిన ప్రతిసారి అక్కడ స్కూల్ పిల్లలకి గాయపరుస్తూనే ఉన్నారు. గతంలో 3 నెలలు 4 నెలల కిందట కూడా ఒక పాపకి దాదాపు ఒక 5 నుంచి 6 కుక్కలు గాయపరిచి లోపల తీసుకుపోవడం జరిగింది. దగ్గర 16 ఘాట్లు పడినాయి. కనీసం ఎన్నోసార్లు చెప్పినా గానీ నిమ్మకి నీరెత్తినట్టే వివరిస్తా ఉన్నారు. కమిషనర్ గారికి ఇప్పుడు కూడా చెప్తా, చేతులు జోడించి చెప్తా ఉన్నాము. సార్, దయచేసి ఇకనైనా మీరు కళ్ళు తెరిచి ఇప్పుడైనా మీరు ఆ సమస్యని తొలగించి అక్కడ ఉన్న శానిటరీ సెక్షన్ ని వేరే దగ్గర ట్రాక్టర్ని వేరే దగ్గర షిఫ్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము.